ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా సాక్షి స్థితిని అలవరుచుకోవాలి అని వినిపించారు. ఎంతెంత మనం కళ్ళతో కనిపిస్తున్నవన్నీ చూస్తూ కూడా బుద్ధి యోగాన్ని కొత్త ప్రపంచం వైపు జోడిస్తామో, ఈ శరీరాన్ని మర్చిపోతూ ఎవరి దేహాన్ని చూడకుండా ఆత్మిక స్థితిలో ఉంటామో, అంతంత వేగంగా మనము సంపూర్ణత వైపుకు వెళ్ళగలుగుతాం. అందరికీ సుఖం ఇవ్వాలి, అందరికీ బాబా నుండి నేను పొందుతున్నటువంటి వారసత్వాన్ని అందరూ తీసుకునేలాగా చెయ్యాలి అని తపన ఉండాలి అన్నారు. మీరు చదువుకోవాలి, చదివించాలి, మీరి ఉన్నతమైన జ్ఞానరత్నాలని నింపుకోవాలి, అందరికీ పంచాలి అన్నారు. ఇది 29th జూన్ మురళి సారము. మీటే బచ్చే शरीर सहित जो कुछ भी देखने में आता है ये सब विनाश होना है. మధురమైన పిల్లలు, శరీర సహితంగా ఏదైతే కనిపిస్తూ ఉందో అదంతా వినాశనం అయ్యేదే ఉంది. తుమ్ ఆత్మాओं को घर लौटना है. ఆత్మలైన మీరందరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఇసిలియే పురానీ దునియా కో భూల్ జాओ. అందుకే ఈ పాత ప్రపంచాన్ని మరచిపోండి. ఇప్పుడు ఈ శరీర సహితంగా కళ్ళకు కనబడుతున్నవన్నీ కూడా వినాశనం అయ్యేవే కాబట్టి వీటితో బుద్ధి యోగాన్ని తొలగించుకొని కొత్త ప్రపంచంతో జోడించుకోవాలి. కొత్త దాని వైపు ఉండాలి, దీన్ని మరచిపోతూ ఉండాలి అంటున్నారు. ఇల్లు బాబా ఇచ్చేటువంటి వారసత్వం, రాజధాని, ఈ రెండే గుర్తుండాలి అంటారు బాబా. ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడున్నవన్నీ మర్చిపోవాలి. ప్రశ్న, तुम बच्चे किन शब्दों में सभी को बाप का मैसेज सुना सकते हो? మీరు పిల్లలు ఏ శబ్దాలలో అందరికీ బాబా యొక్క మెసేజ్ని వినిపించవచ్చు? ఏ శబ్దాలు ఉపయోగించి అందరికీ బాబా యొక్క మెసేజ్ అందించాలి? जवाबो, सभी को सुनाओ कि बेहद का बाप बेहद का वर्षा देने आया है. అందరికీ చెప్పండి, అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు అని. अब हद के वर्षे का समय पूरा हुआ, అర్థాత్ భక్తి పూరి హుయి. ఇప్పుడు హద్దులోని వారసత్వాన్ని పొందే సమయం పూర్తయింది, అనగా భక్తి పూర్తయిపోయింది. अब रावण राज्य समाप्त होता है. ఇప్పుడిక రావణ రాజ్యమే సమాప్తం అవుతుంది. बाप आया है तुम्हें रावण 5 विकारों की जेल से छुड़ाने. బాబా వచ్చారు మిమ్మల్ని రావణుడు 5 వికారాల జైలు నుండి విడిపించటానికి. రావణుడి 5 వికారాల జైలు నుండి విడిపించటానికే బాబా వచ్చారు. यह पुरुषोत्तम संगम युग है. ఇది పురుషోత్తమ సంగమ యుగం. इसमें तुम्हें पुरुषार्थ कर दैवी गुणों वाला बनना है. దీంట్లో మీరు పురుషార్థం చేసి దైవీ గుణాలు కలవారిగా అవ్వాలి. सिर्फ पुरुषोत्तम संगम युग को भी समझ ले तो स्थिति श्रेष्ठ बन सकती है. కేవలం పురుషోత్తమ సంగమ యుగాన్ని మీరు బాగా అర్థం చేసుకున్నా మీ స్థితి శ్రేష్టంగా తయారవుతుంది. మన స్థితిని శ్రేష్టంగా తయారు చేసుకొని అందరికీ బాబా యొక్క మెసేజ్ని మనం వినిపించాలి. తండ్రి వారసత్వాన్ని పంచుతున్నారు కాబట్టి మీరు కూడా తీసుకోవడానికి రండి అని చెప్పాలి. ఇప్పుడు ఇంకా హద్దు వారసత్వ సమయం పూర్తయింది. అంటే ఏంటి? భక్తి పూర్తయింది. ఇంకా రావణ రాజ్యం సమాప్తం అవుతుంది. బాబా వికారాల జైలు నుండి విడిపించడానికే వచ్చారు. సంగం యుగం ఇది. ఈ సంగం యుగంలో దైవీ గుణ సంపన్నులుగా అయ్యే పురుషార్థం చెయ్యాలి. అలా అందరికీ బాబా యొక్క మెసేజ్ని వినిపించాలి. ఓం శాంతి. అబ్ రుహానీ బచ్చే క్యా కర్ రహే హే. ఇప్పుడు ఆత్మిక పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు? అవ్యభిచారి స్మృతిలో కూర్చున్నారు.
ఒకటేమో అవ్యభిచారి స్మృతి, మరొకటి వ్యభిచారి స్మృతి. అవ్యభిచారి స్మృతి అనగా అవ్యభిచారి భక్తి. మొట్టమొదట భక్తి ఆరంభమైనప్పుడు ఒక్క శివుడి యొక్క స్మరణ మాత్రమే చేసేవారు, ఒక్క శివునికే పూజ జరిగేది. ఉన్నతోన్నతమైన భగవంతుడు వారే కదా, వారే తండ్రి, వారే మనకి టీచర్ కూడా. చదివిస్తూ ఉన్నారు. ఏం చదివిస్తున్నారు? మనుష్యులను దేవతలుగా తయారు చేసే చదువు చదివిస్తున్నారు. దేవత నుండి మనుష్యులుగా అవ్వడానికి మీరు 84 జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడానికి మాత్రం 1 సెకండ్ చాలు. ఇదైతే పిల్లలు మీకు తెలుసు. ఇక్కడ మేము బాబా స్మృతిలో కూర్చున్నాము అని. వారే మాకు తండ్రి, వారే మాకు టీచర్, వారే మాకు సద్గురువు అని మీకు అర్థమైంది. యోగం నేర్పిస్తూ ఉన్నారు. ఎవరు? శివబాబా సద్గురువు మనకి యోగం నేర్పిస్తూ ఉన్నారు. ఒక్కరి స్మృతిలోనే ఉండండి అని. వహ ఖుద్ कहते हैं, హే ఆత్మాओ, హే బచ్చే, దేహ కే సబ్ సంబంధ చూడో. వారే స్వయంగా చెప్తున్నారు, హే ఆత్మలారా, హే పిల్లల్లారా, దేహం యొక్క అన్ని సంబంధాలని వదలండి. ఇప్పుడు తిరిగింటికి వెళ్ళాలి. ఇది పాత ప్రపంచం, ఇది పరివర్తన చెందుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉండేదే లేదు, ఇంకా ఉండేది లేదు, ఈ శరీరాలను తీసుకెళ్లేది లేదు. కాబట్టి వీటిని విడిచిపెట్టాలి, వదిలేసేయాలి. జబర్దస్తి ప్రకృతి పరిస్థితులు మనల నుండి వేరు చేస్తూ ఉన్నప్పుడు మనకి చాలా బాధ కలుగుతుంది. అందుకే బాబా పురుషార్థంతో సహజంగా దేహానికి అతీతంగా అయిపోండి, దైహిక ప్రపంచ ఆకర్షణలతో అతీతంగా అయిపోండి అంటున్నారు. అప్పుడు సహజంగా తేలికగా ఈ శరీరాన్ని, ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళగలుగుతాం. ఈ పాత ప్రపంచం మారుతూ ఉంది, ఇది పరివర్తన చెందుతుంది. అంటే మనలో కూడా పరివర్తన రావాలి. పాత ప్రపంచ వినాశనం కోసమే ఇన్ని ఆయుధాలు మొదలైనవి తయారు చేశారు. న్యాచురల్ కెలమిటీస్ కూడా చాలా సహాయం చేస్తాయి. అంటే ప్రకృతి వైపరీత్యాలు కూడా వినాశనంలో తోడ్పడతాయి. తప్పనిసరిగా వినాశనం అయితే జరిగేదే ఉంది. మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. ఆత్మకైతే ఇది తెలుసు, ఇప్పుడు నేను తిరిగి ఇంటికి వెళ్తున్నాను అని. అందుకే బాబా అంటున్నారు, ఇప్పుడు ఈ పాత ప్రపంచం, పాత దేహాన్ని విడిచిపెట్టాల్సిందే. దేహ సహితంగా ఏదైతే కళ్ళకు కనబడుతూ ఉందో, ఈ ప్రపంచంలో చూస్తూ ఉన్నారో, ఇదంతా వినాశనం అయ్యేదే ఉంది. శరీరాలు కూడా సమాప్తం అవుతాయి. ఇంకా ఆత్మలుగా మనం ఇంటికి వెళ్తాం. శరీరాలన్నీ వదిలేసి వెళ్ళకుండా, అంటే ఇంటికి తిరిగి ప్రయాణం చెయ్యకుండా ఇదే ప్రపంచంలో ఉండి కొత్త ప్రపంచాన్ని మనం చూడలేం. మనం ముందు పరంధామం వెళ్ళాలి, పైనుండి కొత్త ప్రపంచానికి రావాలి. అంతేగాని ఈ కలియుగం నుండి నేను నెక్స్ట్ జన్మలో డైరెక్ట్గా ఈ భూమి పైన కొత్త ప్రపంచంలోనే జన్మ తీసుకుంటాను అంటే అలా కుదరదు. ఏ ఆత్మైనా కొత్త ప్రపంచానికి వచ్చే ముందు పరంధామంలోని శుద్ధత, పరంధామంలోని పవిత్రత స్థితితో రావాలి. అక్కడ ఉన్నటువంటి ఆ ప్యూరిటీ అంతా ఆత్మలో నిండి క్రిందకు రావాలి. లేకపోతే ఆ కొత్త ప్రపంచంలో అలా డైరెక్ట్గా రాలేము. పురుషోత్తమంగా ఉన్నటువంటిది దేవతలు. ఇప్పుడు పురుషోత్తమంగా అయ్యే పురుషార్థం మీరు చేస్తూ ఉన్నారు. ఉన్నతోన్నతమైన వారు నిరాకారుడైన తండ్రి. తర్వాత మనుష్య సృష్టిలోకి చూసినట్లయితే ఉన్నతమైన వారు దేవతలు, వారు కూడా దైవీ గుణాలు కలిగినటువంటి మనుష్యులే. ఇక్కడైతే ఆసురీ గుణాలను కలిగి ఉన్నారు. అందుకని మనిషిని మనిషి అని కూడా అనట్లా. కానీ దైవీ గుణాలతో సంపన్నంగా ఉన్నప్పుడు ఈ మానవుడే దేవతగా పిలువబడ్డాడు. అందుకే బాబా ఇప్పుడు ఆసురీ గుణాలను పరివర్తన చేసుకొని దైవీ గుణాలను ధారణ చెయ్యాలి అంటున్నారు. సత్యుగానికి వెళ్ళాలి కదా. ఎవరు వెళ్ళేది? పిల్లలే. మీరు పిల్లలే చదువుకుంటున్నారు, మీరే ఇతరులకు కూడా చదివిస్తూ ఉన్నారు.
కేవలం మీరు ఇతరులకు బాబా మెసేజ్ని ఇవ్వండి. తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు. ఈ విషయం చెప్పాలి. ఎక్కడైనా ఏదైనా ఉచితంగా పంచుతున్నారంటే గుంపులు గుంపులుగా అందరూ ఆ ఫ్రీగా వచ్చేది తీసుకోవడానికి వెళ్తారు. మరి ఇక్కడ శివ బాబా ఉచితంగా ఏ రకంగా కూడా మీరు శ్రమ చేయకుండా తండ్రి యొక్క వారసత్వానికి అధికారిగా కావచ్చు. కేవలం హృదయపూర్వకంగా బాబా అనడంతో వారసత్వానికి అధికారిగా అవుతారు. ఇక ఎంత వారసత్వం తీసుకోవాలి అనే దానిపైన మీ పురుషార్థం ఆధారపడి ఉంటుంది. కానీ పురుషార్థం ఏమీ చేయకుండా కేవలం వారసత్వం ఏదో ఒకటి తీసుకోవాలి అనుకున్నా సహజంగా బాబాను గుర్తించి హృదయపూర్వకంగా తండ్రిని స్వీకరిస్తే అధికారిగా అవుతారు. బాబా హద్దు వారసత్వం అయితే జన్మ జన్మలుగా తీసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు ఆ హద్దు వారసత్వం కూడా పూర్తయిపోయింది. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. 5 వికారాల రూపీ రావణుని యొక్క జైల్లో మానవులందరూ బందీగా ఉన్నారు. అందరూ దుఃఖమే పొందుతూ ఉన్నారు. ఎండిపోయిన రొట్టె ముక్క దొరుకుతూ ఉంది. బాబా వచ్చి అందరినీ రావణుని జైలు నుండి విడిపించి సదా సుఖీగా చేస్తూ ఉన్నారు. తండ్రి తప్పితే మనుషులను దేవతలుగా ఎవ్వరూ తయారు చేయలేరు. మీరిక్కడ కూర్చున్నారు మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి అని. ఇప్పుడు ఇది కలియుగం. చాలా ధర్మాలు ఉన్నాయి ఇక్కడ. పిల్లలైన మీకు రచయిత రచన యొక్క జ్ఞానాన్ని స్వయంగా తండ్రి కూర్చొని వినిపిస్తున్నారు. రచయిత రచన యొక్క పరిచయాన్ని బాబా ఇస్తూ ఉన్నారు. మీరు కేవలం ఈశ్వర్ పరమాత్మ అంటూ ఉండేవారు. ఇప్పుడైతే మీకు తెలిసింది ఆ ఈశ్వరుడు ఆ పరమాత్ముడు ఎవరో కాదు, వారే మాకు తండ్రి, వారే మాకు టీచర్, వారే గురువు కూడా అని. వారిని సద్గురువు అంటారు. అకాలమూర్తి అని కూడా అంటారు. మిమ్మల్ని ఆత్మ మరియు జీవం అని అనటం జరుగుతుంది. అక్కడైతే అకాలమూర్తి ఈ శరీరం అనేటువంటి సింహాసనం పైన విరాజమానమై ఉంటుంది. ఆ అకాలమూర్తి ఈ శరీరం అనే సింహాసనం పైన కూర్చొని ఉన్నారు. వారు జన్మ తీసుకోరు. శివబాబా జన్మ మరణ రహితుడు. వారు అకాలమూర్తి అయిన తండ్రి. పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. నాకైతే సొంత రథము లేదు. నేను పిల్లల్ని మరి ఎలా పావనంగా చేయాలి? నాకు ఒక రథం కావాలి కదా. అకాలమూర్తుడికి కూడా ఒక సింహాసనం అయితే కావాలి కదా. అకాల సింహాసనము మనుష్యులదే ఉంటుంది, ఇంకెవరిది ఉండదు. మీరు ప్రతి ఒక్కరికి సింహాసనం లభించింది. అకాలమూర్తుడైనటువంటి శివబాబా ఇక్కడ ఈ బ్రహ్మ శరీరంలో విరాజమానమై ఉన్నారు. వారే అందరికీ తండ్రి. వారిని మహాకాలుడు అంటారు. వారు పునర్జన్మలే తీసుకోరు. మీరాత్మలు, మీరు పునర్జన్మలు తీసుకుంటారు. భక్తిని రాత్రి అని, జ్ఞానాన్ని పగలు అంటారు. ఇవి పక్కా గుర్తుంచుకోవాలి. ముఖ్యమైనవి రెండు విషయాలు. అలఫ్ బే అంటే తండ్రి వారసత్వం, తండ్రి ఇచ్చేటువంటి రాజధాని. బాబా వచ్చి రాజధానిని ఇస్తూ ఉన్నారు, అనగా రాజధాని కొరకే చదివిస్తూ ఉన్నారు. అందుకే దీన్ని పాఠశాల అని అంటారు. భగవాను వాచ, భగవంతుడైతే నిరాకారుడు, వారిది కూడా మరి ఒక పాత్ర అయితే ఉండాలి కదా. వారు ఉన్నతోన్నతమైన భగవంతుడు. వారిని అందరూ జ్ఞాపకం చేస్తున్నారు. బాబా చెప్తారు, ఏ ఒక్క మనుష్యులు కూడా భక్తి మార్గంలో నన్ను జ్ఞాపకం చేయకుండా ఉండరు. హృదయపూర్వకంగానే కొందరు పిలుస్తారు, ఓ భగవంతుడా, ఓ లిబరేటర్, ఓ గాడ్ ఫాదర్ అంటారు. ఎందుకంటే వారు ఆత్మలందరికీ తండ్రి కదా. మరి తప్పనిసరిగా అనంతమైన సుఖాన్ని ఇచ్చి ఉంటేనే ఆ తండ్రిని ఇంతమంది కలిసి అంత ప్రేమగా పిలుస్తూ వచ్చారు. పరిచయం తెలియకపోయినా పిలిచారు అంటే అనంతమైన సుఖం ఇచ్చారు కాబట్టే కదా. పరిచయం లేకపోయినా అంతగా పిలిచారు అంటే ఆ తండ్రి అనంతమైన సుఖాలు ఇచ్చి ఉంటారు. అందుకే అంతగా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు. ఎలాగైతే హద్దు తండ్రి హద్దు సుఖాన్ని ఇస్తారు, ఇదెవరికి తెలియదు. ఇప్పుడు తండ్రి స్వయంగా వచ్చి చెప్తున్నారు, పిల్లలు ఇతర సాంగత్యాలన్నింటినీ వదిలి నన్ను తండ్రిని ఒక్కరిని జ్ఞాపకం చేయండి.
ఇది కూడా తండ్రి తెలియజేస్తున్నారు. మీరు దేవీ దేవతలు కొత్త ప్రపంచంలో ఉండేవారు. అక్కడ అపారమైన సుఖం ఉండేది. ఆ సుఖాలకి అంతే లేదు. కొత్త ప్రపంచంలో సదా సుఖం ఉంటుంది. పాత ప్రపంచంలో దుఃఖం ఉంటుంది. ఇప్పుడు పిల్లల కోసం తండ్రి కొత్త ఇంటిని కట్టిస్తూ ఉన్నారు. పిల్లల బుద్ధియోగం అంతా కొత్త ఇంటి వైపుకే వెళ్ళిపోతుంది. కొత్త ఇంటిలో సదా సుఖం ఉంటుంది, పాత దానిలో దుఃఖం ఉంటుంది. అందుకే లౌకిక తండ్రి పిల్లల కోసం ఇంటిని కట్టిస్తారు. పిల్లలందరి బుద్ధియోగం ఇంకా కొత్త ఇంటి వైపే వెళ్తూ ఉంటుంది. ఇవి హద్దు విషయాలు. ఇప్పుడైతే బాబా బేహద్ తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. పాత ప్రపంచంలో మీరు ఏదైతే చూస్తూ ఉన్నారో అంత శ్మశానంలో కలిసిపోయేదే ఉంది. ఇప్పుడు ఇది పరిస్థాన్గా మారుతుంది. బాబా పరిస్థాన్ యొక్క స్థాపన చేస్తూ ఉన్నారు. మీరు సంగమ యుగంలో ఉన్నారు. కలియుగం వైపు కూడా మీరు చూస్తూ ఉంటారు, సత్యుగం వైపు కూడా చూస్తారు. మీరు సంగమ యుగంలో సాక్షిగా అందరి పాత్రను చూస్తున్నారు. ప్రదర్శని లేక మ్యూజియంకి ఎంతో మంది వస్తారు. అక్కడ కూడా మీరు సంగమ యుగంలో నిలబడాలి. అంటే ఏంటి అర్థం? ఒకవైపు కలియుగం, మరొక వైపు సత్యయుగం, మధ్యలో మనం ఉండాలి. బాబా కొత్త ప్రపంచం యొక్క స్థాపన చేస్తున్నారు. ఆ కొత్త ప్రపంచంలో కొద్ది మంది మనుషులే ఉంటారు. మిగతా ధర్మాల వారెవరూ ఉండరు. కేవలం మీరే మొట్టమొదట వస్తారు. ఇప్పుడు మీరు స్వర్గానికి వెళ్ళే పురుషార్థం చేస్తూ ఉన్నారు. పావనంగా అవ్వటానికే నన్ను పిలుస్తూ ఉన్నారు. ఓ బాబా, పావనంగా చేసి మమ్మల్ని పావన ప్రపంచానికి తీసుకెళ్ళండి అని. శాంతిధామానికి తీసుకెళ్ళండి అని ఏమీ అనట్లేదు. పరంధామాన్ని స్వీట్ హోమ్ అంటారు. అంటే శాంతిధామం నాలెడ్జ్ వారికి లేదు. పరంధామాన్ని స్వీట్ హోమ్ అంటారు. ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలి. దానిని ముక్తిధామం అంటారు. దానికోసమే సాధు సన్యాసులు శిక్షణని ఇస్తూ ఉంటారు. సుఖధామం యొక్క జ్ఞానం అయితే ఇవ్వలేరు. అది నివృత్తి మార్గం. సాధువుగా సన్యాసిగా మారటం అదంతా నివృత్తి మార్గం. మీరు పిల్లలు అందరికీ గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఎలా అవ్వాలో చెప్తున్నారు. ఇది ప్రవృత్తి మార్గం. ఏ ధర్మం ఎప్పుడెప్పుడు వస్తుందో కూడా మీకు తెలుసు. మనుష్య సృష్టి రూపీ వృక్షంలో మొట్టమొదట పునాదిగా మీరున్నారు. బీజాన్ని వృక్షపతి అంటారు. తండ్రే చెప్తున్నారు, వృక్షపతి పైన నివసిస్తాడు. అందుకే ఈ బీజాన్ని తలక్రిందులుగా, అంటే ఈ వృక్షాన్ని తలక్రిందులుగా బీజం పైన ఉన్నట్టుగా చూపిస్తారు. జబ్ జాడ్ ఎక్దమ్ జడ్జడీభూత్ హో జాతా హై తబ్ మే ఆతా హూ. ఎప్పుడైతే వృక్షం పూర్తిగా శిథిల స్థితికి చేరుకుంటుందో అప్పుడు నేను వస్తాను అంటున్నారు. ధర్మ స్థాపన చేయడానికి బాబా వస్తారు. మర్రి చెట్టు చాలా వండర్ఫుల్ చెట్టు అంటున్నారు. ఫౌండేషన్ ఏమీ ఉండదు దానికి, కానీ వృక్షం అంతా చక్కగా నిలబడి ఉంటుంది. ఈ అనాది వృక్షంలో కూడా దేవీ దేవతా ధర్మం అయితే లేనే లేదు. మిగతా అన్ని ధర్మాలు కనిపిస్తున్నాయి. మీరు మూలవతన్ నివాసీలు, ఇక్కడికి పాత్ర వహించేందుకే వచ్చారు. మీరు పిల్లలు ఆల్రౌండ్ పాత్ర వహించేటువంటి వారు. అందుకే 84 జన్మలే మ్యాక్సిమం. మినిమం ఒక జన్మ. మనుషులైతే 84 లక్షలు అంటారు. అవి ఎవరు ఉంటాయి? 84 లక్షలు. అది అర్థమే చేసుకోరు. తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. 84 జన్మలు తీసుకునేది మీరే, 84 లక్షలు కాదు. మొట్టమొదట మీరే నా నుండి విడిపోతారు. సత్యయుగి దేవతలే మొదట క్రిందకి వస్తారు. ఆ తర్వాత ఆ ఆత్మలు నంబర్ వారీగా పరంధామం నుండి పాత్ర వహించేందుకు వస్తూ ఉంటాయి. మరి పరంధామం నుండి సత్యగి దేవతా ధర్మం ఆత్మల క్రిందకు వచ్చినప్పుడు మిగతా ధర్మాల వారు, మిగతా ఆత్మలన్నీ ఎక్కడ ఉంటాయి? ఇంట్లోనే ఉంటాయి కదా, పరంధామంలో. ఇది మీరు అర్థం చేసుకున్నారు. మిగతా అందరూ శాంతిధామంలోనే ఉంటారు అని. మరి శాంతిధామం వేరుగా ఉన్నట్లే కదా. సత్యుగం వేరు, శాంతిధామం వేరు. అంటే సుఖధామం వేరు, శాంతిధామం వేరు. ప్రపంచంలో పాత్రలైతే ఇక్కడే ఉంటాయి, పాత్ర వహించాల్సిందే.
కొత్త ప్రపంచంలో సుఖం పాత్ర, పాత ప్రపంచంలో దుఃఖం పాత్ర వహించాల్సి వస్తుంది. సుఖ దుఃఖాల ఆట ఇది. అది రామరాజ్యం. ప్రపంచంలో ఏ మనుషులకు కూడా సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, రచయిత రచన యొక్క ఆది మధ్యాంతాలు ఏమిటి అనేది తెలియదు. జ్ఞానసాగరుడు ఒక్క బాబాయే. రచయిత రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానం కూడా ఏ శాస్త్రంలోనూ లేదు. నేనే మీకు వినిపిస్తున్నాను. ఆ తర్వాత ఈ జ్ఞానం ప్రాయలోపమవుతుంది. సత్యుగంలో అయితే ఈ జ్ఞానం ఉండదు. భారతదేశంలోని ప్రాచీన సహజ రాజయోగము అంటూ గాయనం ఉంది. గీతలో కూడా రాజయోగం యొక్క పేరు వేరుగా ఉంది. అంటే ఒక అధ్యాయం మొత్తానికి పేరు రాజయోగం అని ఉంది. బాబా రాజయోగాన్ని నేర్పించి రాజ్యం యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు. వారసత్వం లభించేది రచయిత తండ్రి నుండి. ప్రతి మనిషి ఒక క్రియేటరే. పిల్లలని రచిస్తారు కదా, వారిని హద్దు బ్రహ్మ అంటారు, ప్రతి ఫాదర్ని. ఇక్కడైతే అనంతమైన తండ్రి ఉన్నారు. ఒకరేమో నిరాకారి ఆత్మల తండ్రి, మరొకరేమో లౌకిక తండ్రి. ఇక వీరేమో ప్రజాపిత. ప్రజాపిత ఎప్పుడు ఉండాలి? సత్యుగంలోనా? కాదు, పురుషోత్తమ సంగమ యుగంలోనే ఉండాలి. మనుషులకైతే ఇది తెలియదు సత్యుగం ఎప్పుడు ఉంటుందో. వారు సత్యుగాన్ని కలియుగాన్ని లక్షల సంవత్సరాలు ఉంటాయని రాశారు. బాబా అర్థం చేయిస్తున్నారు. 1250 కన్నా ఒక్క సంవత్సరం కూడా ఎక్కువ ఉండదు. ఒక యుగం 1250 సంవత్సరాలు. 84 జన్మల యొక్క లెక్క కూడా కావాలి కదా. మెట్ల చిత్రంతో లెక్కలు క్లియర్గా అర్థమవుతాయి. మనం ఎలా పైనుండి క్రిందకు వస్తామో. మరి మొట్టమొదట పునాది అయితే దేవీ దేవతా ధర్మం. ఆ తర్వాత ఇస్లామీలు, బౌద్ధీలు, క్రిస్టియన్స్ వచ్చారు. తండ్రి మొత్తం వృక్షం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. తండ్రి తప్ప ఎవరు అర్థం చేయించలేరు. తుమ్కు కహింగే చిత్రాది కేసే బనాయ్. మిమ్మల్ని ఎంతో మంది అడుగుతూ ఉంటారు, ఈ చిత్రాలు ఇవన్నీ ఎవరు గీశారండి, ఎవరు తయారు చేశారు అంటారు. మీకు ఎవరు నేర్పిస్తున్నారు అంటారు. చెప్పండి. శివ్ బాబాని ట్రాన్స్లో మాకు చూపించారు, తర్వాత మేము ఇవి తయారు చేయించాము అని. బాబా యొక్క రథంలో వచ్చి కరెక్షన్ కూడా చేశారు. అంటే బ్రహ్మ బాబా శరీరంలో శివ్ బాబా ప్రవేశించి చిత్రాల యొక్క కరెక్షన్ కూడా చేశారు. ఇలా తయారు చేయండి, ఇక్కడిక్కడ ఈ విషయాన్ని, ఈ వాక్యాన్ని రాయండి అని కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. స్వయమే కరెక్ట్ చేసేవారు. శ్రీకృష్ణుని శ్యామ సుందరుడు అంటారు. కానీ మనుష్యులకు ఎందుకు శ్యామ సుందరుడు అన్నామనేది మాత్రం తెలియదు. వైకుంఠానికి యజమానిగా ఉండేవాడు, తెల్లగా ఉండేవాడు. ఒక పల్లెటూరు పిల్లవాడిగా అంతిమ జన్మలో సాధారణ రూపంలో ఉన్నాడు. మరి అందుకే శ్యామ సుందరుడు అంటారు. అంటే ఆది జన్మలో పూజ్యుడిగా, వైకుంఠానికి అధిపతిగా ఉండి అంతిమ జన్మలో సాధారణమైన స్థితిలో ఉన్నారు. అందుకే శ్యామ సుందరుడు అంటారు. వీరే మొట్టమొదట వస్తారు. తత్వం ఈ లక్ష్మీనారాయణల రాజ్యం నడుస్తుంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఎవరు స్థాపిస్తారు ఇది ఎవరికీ తెలియదు. భారత్ అనే పేరును కూడా మరిచిపోయి హిందుస్థాన్ యొక్క నివాసులము, మేము హిందువులము అని చెప్పుకుంటున్నారు. నేను భారతావనిలోనే వస్తాను. భారతదేశంలోనే దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు అది ప్రాయలోపం అయిపోయింది. నేను వచ్చి తిరిగి స్థాపన చేస్తాను. ఇలా శివబాబా డైరెక్ట్గా చెప్తున్నారు. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మమే ఉండేది. ఈ వృక్షము వృద్ధిని చెందుతూ ఉంటుంది. కొత్త కొత్త ఆకులు, మఠాలు, పంతాలు ఎన్నో వెలువడుతూ ఉంటాయి. మరి అవన్నిటి శోభ కూడా ఉంటుంది కదా. అంతిమంలో మొత్తం వృక్షమంతా శిథిల స్థితికి చేరుకుంటుంది. అప్పుడు నేను వస్తాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అన్నారు. స్వయాన్ని ఆత్మగానే ఎవరు గుర్తించట్లేదు, ఇక తండ్రిని ఏం గుర్తిస్తారు? తనని తాను కూడా చాలా నిందించుకున్నారు. దేవతలని నిందించారు, శివ్ బాబాని నిందించారు. తమో ప్రధానంగా తెలివి తక్కువగా అయిపోయారు.
అందరినీ ఇప్పుడు దుఃఖాల నుండి దూరం చేసి సుఖ వారసత్వాన్ని ఇవ్వడానికే బాబా వచ్చారు. అది కూడా అర్థకల్పం కోసం సుఖం ఇస్తున్నారు, అర్థకల్పం కోసం దుఃఖాలను దూరం చేస్తున్నారు. గాయనం ఉంది కదా, వందే మాతరం అని. ఏ మాతల మహిమ ఇది? ఎవరి వందన జరుగుతూ ఉంది? మీరే. మీరు మాతలు మొత్తం సృష్టిలో స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు. నారి నరకానికి ద్వారం అని అన్నటువంటి వాళ్ళను బాబా ప్రాక్టికల్గా అది రాంగ్ అని చెప్పేసి స్త్రీ స్వర్గానికి సోపానం అని ఇక్కడ మాతల యొక్క మహిమ చేస్తూ చెప్తున్నారు. వందే మాతరం, మీరే స్వర్గ ద్వారాలని తెరుస్తున్నారు అంటున్నారు. పురుషులు కూడా ఉన్నారు ఇక్కడ, కానీ మెజారిటీ మాతలదే. కాబట్టి బాబా మాతల మహిమనే చేస్తున్నారు. బాబా వచ్చి మిమ్మల్ని ఇంత మహిమా యోగ్యంగా తయారు చేశారు. అచ్చా, मीठे मीठे सिकीलती बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, అపారమైన సుఖాల ప్రపంచంలోకి వెళ్ళేందుకు సంగమయుగంపై నిలబడి ఉండాలి. సాక్షిగా అన్నీ చూస్తూ బుద్ధియోగం కొత్త ప్రపంచంతో జోడించుకోవాలి. బుద్ధిలో ఉండాలి, ఇప్పుడు ఇంకా మేము తిరిగి ఇంటికి వెళ్తున్నాము అని. సెకండ్ పాయింట్, అందరికీ ప్రాణదానము ఇవ్వాలి. మనుషులను దేవతలుగా తయారు చేసే సేవ చేయాలి. అనంతమైన తండ్రి ద్వారా చదువుకొని ఇతరులకు కూడా చదివించాలి. దైవీ గుణాలను ధారణ చేయాలి, చేయించాలి. ఇప్పుడు బాబా మీరు సంగమంలో నిలబడండి అంటున్నారు. అంటే అర్థం ఏంటి? స్థూలం సూక్ష్మం రెండిటి అర్థాన్ని ప్రాక్టికల్గా తీసుకురావాలి. ఒకటేమో సేవ చేస్తున్న సమయంలో ప్రదర్శనలో మీరు సంగం యుగం దగ్గర నిలబడండి అన్నారు బాబా. ఒకవైపు కలియుగం, ఇంకొక వైపు సత్యుగాన్ని చూపిస్తూ మధ్యలో సంగమ యుగంను చాలా అందంగా చూపించాలి. అందరికీ అర్థం కావాలి ఇలాంటి మనుషులే అలా దేవతలుగా తయారవుతారని అని. ఇంకొకటి సంగమ యుగంలో నిలబడ్డము అంటే మనం చివరి వరకు కూడా సంగమ యుగంలో యోగ బలంతో ఆయుష్ని పెంచుకొని బాబా చూపించేటువంటి అంతిమ సాక్షాత్కారాలను కూడా చూడాలి. అంతిమం వరకు సంగమ యుగంలో ఉండాలి అని. మరి సాక్షిగా అన్ని చూస్తూ బుద్ధియోగం ఒక్క బాబాతో జోడించాలి అన్నారు. అలాగే నేను ఇంటికి వెళ్ళాలి, అబ్గర్ జానా హే అనేది గుర్తుండాలి. సెకండ్ పాయింట్లో సేవ విషయం బాబా చెప్తున్నారు. మనుషులను దేవతలుగా చేయడానికి మీరు చదువుకొని చదివించండి, దైవీ గుణాలు ధారణ చేయండి, చేయించండి. వరదాన్. सदा श्रेष्ठ समय प्रमाण श्रेष्ठ कर्म करते वाह वाह के गीत गाने वाले भाग्यवान आत्मा भव. ఎల్లప్పుడూ శ్రేష్ఠ సమయం అనుసారంగా శ్రేష్ఠ కర్మలు చేస్తూ వాహ వాహ అనే పాటలు పాడుతూ ఉండేటువంటి భాగ్యవాన్ ఆత్మా భవ. సదా శ్రేష్ఠ సమయం అనుసారంగా శ్రేష్ఠ కర్మలు చేసేటువంటి వాహవాహ యొక్క పాటలు పాడేటువంటి భాగ్యవాన్ ఆత్మా భవ. వివరణ. ఈ శ్రేష్ఠ సమయంలో సదా శ్రేష్ఠ కర్మలు చేస్తూ వాహవాహ యొక్క పాటలను మనసుతో పాడుతూ ఉండండి. వాహన శ్రేష్ఠ కర్మలు, వాహ శ్రేష్ఠ కర్మలు నేర్పించే బాబా ఇలా వాహ వాహ అని సదా వాహవాహ యొక్క పాటలే పాడుతూ ఉండండి. పొరపాటున కూడా దుఃఖం యొక్క దృశ్యాన్ని చూస్తూ అయ్యో అనే శబ్దం నోటి నుండి రాకూడదు. వాహ డ్రామా వాహ, వాహ బాబా వాహ. స్వప్నంలో కూడా ఊహించలేదు కదా ఇంత గొప్ప భాగ్యము ఇంట్లో కూర్చొని ఉండగా లభిస్తుంది అని.
మరి ఇదే భాగ్యం యొక్క నశలో సదా ఉండాలి. వాహ బాబా వాహ, వాహ డ్రామా వాహ, వాహ మేరా భాగ్య వాహ అంటూ సంతోషంగా ఇవే పాటలు పాడుకుంటూ శ్రేష్ట కర్మలే చెయ్యాలి. స్లోగన్, मन बुद्धि को शक्तिशाली बना दो तो कोई भी हालत में अचल अडोल रहेंगे. మనస్సు బుద్ధిని శక్తివంతంగా తయారు చేసుకోండి, అప్పుడు ఎలాంటి అలజడితో కూడిన పరిస్థితిలో కూడా అచలంగా స్థిరంగా ఉంటారు. మనస్సు బుద్ధిని స్ట్రాంగ్గా శక్తిశాలిగా చేసుకుంటే అలజడిలో కూడా అచలంగా స్థిరంగా ఉంటారు. పరిస్థితి మనల్ని కదిలించే విధంగా ఉన్నా కూడా మనం ధైర్యంగా నిలబడగలుగుతాం. చాలా గట్టిగా బాబా పైన నిశ్చయంతో నమ్మకంతో ఉండగలుగుతాం. అలా అలజడిలో కూడా అచలంగా స్థిరంగా ఉండగలుగుతారు అంటున్నారు. మనస్సు బుద్ధిని శక్తిశాలిగా చేసుకోవడం పైన అటెన్షన్ ఇవ్వాలి. ఈరోజుటి స్వమానము, నేను భాగ్యవాన్ ఆత్మను, సదా భాగ్యవాన్ ఆత్మను. రోజంతా బాబా నుండి పొందినటువంటి భాగ్యాన్ని స్మరించుకుంటూ భాగ్యం యొక్క సంతోషకరమైన పాటల్ని పాడుకుంటూ ఉందాం. ఓం శాంతి.